నమస్తే. ప్రస్తుతం మనం సోమాజీ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాము. జస్టిస్ చంద్రకుమార్ సార్ రాసినటువంటి పుస్తకం పేరొచ్చేసి మన దేశం ఎటుపోతుంది? మన పాలకులు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు? మనం ఏం చేయాలి? అంటే సార్ రాసిన పుస్తకం అంశంపై ఇది ఆవిష్కరణ జరిగే కార్యక్రమం ఇప్పుడు జరగబోతుంది. అసలు సారు చాలా బ్రహ్మాండంగా రాసినట్టు కనిపిస్తూ ఉంది ఈ పుస్తకం కూడా. మన దేశం ఎటుపోతుంది? నిజంగానే చాలా ప్రశ్నలు ఎదురైతాయి మనకు. అసలు సార్ ఏం చెప్పదలుచుకున్నారు? మనం నిజంగా దేశం ఎటుపోతుంది? సార్ మాటలనే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చాలా గొప్పగా ఆహ్, పేరు కూడా ఆ పేరు చూస్తేనే పుస్తకం చదవాలని అనిపించే స్థాయిలో ఉంది. అసలు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ మన దేశం ఎటుపోతుంది? మన పాలకులు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు? మనం ఏం చేయాలి? అసలు ప్రధానంగా ఏం చెప్తారు సార్? అంటే చాలా త్యాగాలు చేయడం వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు. ఎంతోమంది పోరాటం చేసినారు. ఎంతోమంది జైలుకి వెళ్ళారు. ఎన్నో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. అయితే ఒక గొప్ప లక్ష్యం మనం అనుకున్నాం. స్వతంత్రం వస్తే దోపిడీ ఉండదు, స్వతంత్రం వస్తే అవినీతి ఉండదు, స్వతంత్రం వస్తే నిజమైన పరిపాలన వస్తుంది, ప్రజల జీవన పరిస్థితులు బాగుపడతాయి అని అనుకున్నాం. ఈ ఆశయాలకు అనుగుణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లోపల సమానత్వ హక్కు, ప్రజలు ఓట్లేసి ఎన్నుకునే ప్రభుత్వాలు రావాలి, దానిలో అందరికీ విద్య, అందరికీ వైద్యం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలా, ఆరోగ్యం మెరుగుపరచాలా అని గొప్ప ఉన్నత లక్ష్యాలతో మనం రాజ్యాంగం రాసుకున్నాం. రాజ్యాంగంలోని ఇంకో గొప్ప విషయం ఏంటంటే సంపద కొద్దిమంది చేతిలో పోగిపోవద్దు. అంటే కొంత కోటీశ్వరులు కావడం, కొందరు అత్యంత పేదవాళ్ళు కావడం అనేది మన రాజ్యాంగంలో ఉండకూడదు, మన దేశంలో ఉండకూడదు అనేది ఇది ఆర్టికల్ 37, 38 చెప్పుకున్నాం. దేశం ఎటు పోవాలనేటటువంటి దాన్ని కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆదేశిక సూత్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నట్టు. కానీ ఇవాళ మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా, ఇప్పుడు స్వతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు 80 సంవత్సరాలు వస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు పేదవాళ్ళు ఇంకా అత్యంత పేదవాళ్ళుగా మారిపోయే పరిస్థితి. కోట్లాది మందికి ఉద్యోగాలు మన భారతదేశం లోపల. ఇవాళ మా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా చోట్ల పరిస్థితి. దాదాపు ఒక 8 లక్షల మంది రైతులు ఈ ఒక 10 సంవత్సరాల కాలం లోపల ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో మనం ఆలోచిస్తే దేశం ఎటుపోతుందంటే రాజ్యాంగ లక్ష్యాలకు పూర్తిగా వ్యతిరేకంగా పోతున్నాము. అదాని దగ్గర, అంబానీ దగ్గర మొత్తం లక్షల కోట్ల సంపదకు దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళు, కల్తీ వ్యాపారాలు చేసేవాళ్ళు, భూగర్భ సంపదను దోచుకునేటటువంటి వాళ్ళు, అడవులు నాశనం చేసేటటువంటి వాళ్ళు, ప్రకృతిని నాశనం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు కోటాను కోట్లు సంపాదించే పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అంటారు నిజమైన ప్రజాస్వామ్యం రావాలి అందరూ. అంటే పాలకుల తప్పిదం కూడా ఉందంటారా సార్? అంటే దేశం ఇటు అటు పోవడం పాలకులదే తప్పు. అంటే పాలకులు కేవలం కార్పొరేట్ శక్తులకు, కార్పొరేట్ వర్గాలకు, లంచాలు తీసుకునే వాళ్ళకు, అవినీతి పనులకు వీళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే దేశం పరిస్థితి ఇట్లా ఉంది. పాలకులు ప్రజల యొక్క వైపు నిలబడతలేరు, రైతుల వైపు నిలబడతలేరు, కార్మికుల నిజంగా ప్రజలకు విద్య ఇవ్వడానికి ఉచిత విద్య ఇవ్వాలా, ఉచిత వైద్యం ఇవ్వాలా, ప్రజల జీవన పరిస్థితులు బాగుపరచాలా. వాస్తవంగా చెప్పాలంటే అది చెయ్యకుండా టోటల్గా అగెనెస్ట్ డైరెక్షన్లో పోతున్నారు, వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నారు పాలకులు. దానివల్ల ఈ పరిస్థితి. అంటే మీరు రాసిన పుస్తకం మన దేశం ఎటుపోతుంది అనేది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధినాయకత్వానికి కూడా కొంత ప్రశ్నించే తత్వమే ఉంటుందా సార్? దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ఇప్పుడు బీజేపీ కార్పొరేట్ అనుకూల పాలసీలు, పూర్తిగా కార్పొరేట్ అనుకూలమైన పద్ధతులు, అదానికి అంబానీకి సేవ చేసే పరిస్థితి. ఈడీని స్వాధీనం చేసుకున్నారు, సిబిఐని స్వాధీనం చేసుకున్నారు, ఎలక్షన్ కమిషన్ తమ తొత్తులుగా మార్చుకున్నారు, డెమోక్రసీ లేదు వల్ల అందరినీ జైల్లో పెడుతున్నారు ఉపా చట్టం కింద. సో బీజేపీ టోటల్ కాన్స్టిట్యూషన్ అగెనిస్ట్గా పోతూ ఉంది. ఈ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే ఉందో వాళ్ళకు అనుగుణమైనటువంటి విధంగానే వీళ్ళు ప్రభుత్వాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు కూడా ప్రజల పక్షాన చేయడం లేదు. విద్యకు డబ్బులు సరిగ్గా కేటాయిస్తలేరు, వైద్యానికి డబ్బులు సరిగ్గా కేటాయిస్తలేరు. ఇప్పుడు చుట్టుపక్కల ల్యాండ్స్ అన్ని తీసుకొని మరి ఏం చేస్తారు, ఇండస్ట్రీలకు ఇస్తారో ఏం చేస్తారో పరిస్థితి ఎట్లా ఏర్పడుతుందో తెలియదు అన్నట్లు. సో ఇందుకని ప్రజలకు ఒక కనువిప్పు కలిగించాలనే ఉద్దేశం చేత యువకులను ఆలోచింపజేయడానికి ఈ పుస్తకం రాష్ట్రం అన్నట్లు. సార్, ప్రభుత్వాల తీరు మారాలంటే ప్రజలకు అనుగుణంగా పాలన జరగాలంటే ఉచిత విద్య కానీ లేకపోతే వైద్యం కానీ అందించాలి ప్రభుత్వాలు. అంటే ప్రజలు ఏం చేయాలి సార్? ప్రధానంగా ప్రజలు ఫస్ట్
ప్రజల పక్షాన ఉన్న వాళ్ళు ఎవరు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరు, ఏ రాజకీయ పార్టీ కార్పొరేట్ వాళ్ళకి లాభం చేస్తుంది, ఏ రాజకీయ పార్టీ రైతులకు వ్యతిరేకంగా ఉంది, ఏ రాజకీయ పార్టీ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది అనేది ఫస్ట్ ప్రజలు గుర్తించాలి. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, కార్మిక వర్గానికి అనుకూలంగా ఉండేవాళ్ళు, పేదవాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు న్యాయం, అది కూడా బోల్డ్ ఉన్న వాళ్ళు కావాలా, నిజాయితీ ఉన్న వాళ్ళు కావాలా. నిజాయితీ ధైర్యం ఉన్నటువంటి వాళ్ళని మనం అధికారం తెచ్చినప్పుడు సాధ్యమవుతుంది. సార్ చివరి ప్రశ్న, ప్రజలు పదే పదే మోసపోతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉచిత విద్య వైద్యం ఇయ్యని ప్రభుత్వాలను ఈ ప్రభుత్వం కాకపోతే ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం కాకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంటూనే ఉన్నారు. ఎందుకు సార్ పరద సాటుకు పోయి కూడా నిజాయితీగా ఓటు వేయలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు సార్? నిజమైన ప్రత్యామ్నాయాలు లేవు. ప్రత్యామ్నాయ శక్తులు బలహీనంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ శక్తుల మధ్య ఐకమత్యం లేదు అందులో. ఇది ప్రధాన కారణం. ప్రజల రాజకీయ చైతన్యం కూడా తక్కువ ఉంది. తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం, ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారం దానిలో చేసి ప్రజలకి ఆలోచింపకుండా చేస్తున్నారు. ఆకలి చావులు ఎందుకు ఆలోచిస్తలేదు, రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆలోచిస్తలేరు, ఉద్యోగాలు ఎందుకు దొరుకుతలేవు ఆలోచిస్తలేవు, డబ్బు ఏ విధంగా కొద్దిమంది దగ్గర అది ఆలోచిస్తలేరు. అందులోపల వేరే ఇది రామ మందిరము ఇంకో పనికిరానటువంటి విషయాలు ఆలోచించడం వల్ల ఈ సమస్య ఉంది. అంటే కొన్ని పార్టీలు మాత్రమే చేస్తున్నాయి కదా సార్ ఆ మత విద్వేషాలకు సంబంధించి? అంటే ప్రజలు చేస్తున్నారా, పార్టీలు చేస్తున్నాయి? పార్టీలే చేస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రభావానికి సామాన్య ప్రజలు గురవుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులకు ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. 100% వాళ్ళు పరదసాటుకు పోయి ఓటు వేయాలి తప్ప వాళ్ళు దానికో దీనికో అలవాటు పడి లేకపోతే మందుకో దానికి అనేది ప్రధానంగా జస్టిస్ చంద్రకుమార్ సార్ గారు చెప్తున్నారు. అంటే ఆయన రాసిన పుస్తకం దేశం ఎట్టుపోతుంది అనేది ప్రధానంగా అంశంగా తీసుకుంటే ఈ యొక్క కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్పొరేట్ శక్తులకు భూములను లేకపోతే గుట్టలను లేకపోతే సంపదను దోచిపెట్టడం, కేవలం దాదాపు 76 సంవత్సరాలకు పైగా స్వతంత్రం వచ్చినా కూడా పేదల బతుకులు అలాగే ఉన్నాయి, కునారిల్లిపోతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ప్రజల నుంచే మార్పు రావాలనేది ప్రధానంగా. ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా ఈ పుస్తకం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, సోమాజిగూడ ప్రెస్ క్లబ్.